ఛానల్. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. ఏమైతే మా వదిన చెట్ల కిందకి వచ్చినప్పుడు ఇలా మేము దేవతను మొక్కుతాం. ఫస్ట్ మీరు కూడా అలా మొక్కుతారా? కామెంట్ చేయండి. విజయాడి చూరలు నచ్చాయి రే. ఈమె మా వదిన, మా పెద్దమ్మ వాళ్ళ కొడలు. మేము మా పెద్దమ్మ వంట వేస్తుంది. మా పెద్దమ్మ ఇతను మా అన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కొడుకు. ఇందాక చూపిస్తున్నాను వాళ్ళ హస్బెండ్. ఈయన చిన్న అన్నయ్య. పెద్దమ్మకి 3 కొడుకులు. ఈయన చిన్న అన్నయ్య. మా వదిన, చిన్న వదిన, మా అక్క. అందరం కలిసి మన భోజనానికి వచ్చినాం. గుడ్డోడు మంచిగా గుజ్జుకుంటున్నాడు. ఇలా అందరూ ఒక దగ్గర చేరి మంచిగా వండుకుంటే ఎంత బాగుంటుంది అసలుకి. ఆ లైఫే వేరే అసలుకి. ఆ ఒక్కరోజైనా పెద్ద పండగ లెక్క అనిపిస్తుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ పోయి అయితే అస్సలకి వెలగట్లేదు. నాన్న తంటలు పడుతున్నాం వెలిగడానికి. చాలాసేపు దాకా బాగా రిస్క్ పెట్టింది పోయి. మొన్న వర్షం వచ్చి మొత్తం తడిసింది. చాలాసేపు దాకా నేను, మా అక్క, మా అన్నయ్య, మమ్మీ ట్రై చేసిన. ఎంత ట్రై చేసినా వెలిగటే లాస్ట్కి ఫైనల్గా అయితే ట్రై చేయంగా అయితే వెలిగింది. ఇక్కడైతే నాకు చాలా రిస్క్ అనిపించింది. ఏమనిచ్చినా ఇంకా తప్పదిగా భరించాలి. అది కూడా ఒక రోజే కదా మనం వండేది. అయితే డైలీ అయితే వండట్లేము కదా. అట్లా అనుకుంటే డైలీ వంటలు ఎంత రిస్క్ పడతారు కదా. అందరం కూర్చొని మంచిగా లంచ్ చేసినాం. ఇంక లంచ్ చేసినాక ఏముంటుంది ఇక డ్యాన్స్ చేస్తుడే, అది తగ్గేదిలే అని మా వాళ్ళు ఫుల్గా డ్యాన్స్ చేస్తారు డీజే పెట్టుకొని. మన లైఫ్లో ఇలాంటి హ్యాపీనెస్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. మన లైఫ్ ఉన్నదే కొన్ని రోజులు. ఆ కొన్ని రోజులు కూడా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటే అవునా కదా చెప్పండి.